సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న శరత్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన పల్నాడులో ఒక అధికారి పనిచేయాలంటే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది. గత కాలంలో అరాచకం రాజ్యం వెళితే ఇప్పుడు వచ్చిన మన అధికారులు డిఎస్పీ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చిన సిఐ గారు, స్టేజీ మీద ఉన్న ఎస్ఐలందరూ శాంతి భద్రత కోసం ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత టీవీ శ్రీనివాసరావు సిఐ గారికి, అదే విధంగా ఈ కారంపూడి సిఐగా కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి శరత్బాబు సిఐ గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో మీరు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసి మీరు కారంపూడి, బుర్గి, రెంటచింతల, కొంతమంది మాచర్ల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసారంటే టీవీ శ్రీనివాసరావు గారి పైన మీ యొక్క అభిమానం అనేది స్పష్టంగా కనపడుతుంది. మీకు కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు టీవీ శ్రీనివాసరావు సిఐ గారి గురించి నాతో ప్రత్యేక అనుబంధం గురించి చెప్పాలంటే 2015-2016 ఎస్ఐగా నేను చిలుకలూరుపేట టౌన్లో పనిచేశాను. అప్పుడు సారు వినుకొండ సిఐగా ఉండేవాడు. అప్పటి నుంచి కూడా కోటప్పకొండ తిరునాళ్ళలో ఫస్ట్ టైం పరిచయం అయ్యారు సారు. పరిచయం అయినప్పుడు తమ్ముడు ఎక్కడ అన్నారు. నేను చిలుకపేట నాకు తెలుసు కాబట్టి ఎక్కడ డ్యూటీ ఎక్కడంటే ఫలానా సౌండ్స్. ఏమో తమ్ముడు ఇక్కడ లేదా, ఆయన సంబంధం లేదు కానీ అక్కడ ఈ విధంగా ఇక్కడ డ్యూటీ ఉంటుంది, ఈ విధంగా చెయ్యి బాగుంటుంది అని చెప్పేసి సంబంధం లేని ప్లేసు వ్యక్తితో కూడా సలహాలు సూచనలు ఇచ్చేసి మమ్మల్ని ముందుండి నడిపించిన వ్యక్తి. తర్వాత సారు నేను మొన్న ఇక్కడికి రాకముందు నేను అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గురజాల డిఎస్పీ గారికి, ఇక్కడి నుంచి కారంపూడి సర్కిల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన టీవీ శ్రీనివాసరావు అన్నకి, మాచర్ల రూరల్ సిఐ గారికి, గురజాల సిఐ గారికి, అలాగే ఎస్ఐస్కి, స్టాఫ్, పబ్లిక్ అందరికీ నమస్కారాలు. నేను 2004 బ్యాచ్ ఎస్ఐని. 2012లో సిఐగా ప్రమోషన్ వచ్చింది నాకు. మా ఊరు కడవకుదురు అనే గ్రామం, చెరగంజ మండలం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే టీవీ శ్రీనివాస్ సిఐ గారు కూడా 2004 బ్యాచ్, అదే చెరగంజ విలేజ్. టీవీ శ్రీనివాస్ సిఐ గారి ఇల్లు మా ఇల్లు ఒక జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే 2004 నుంచి అన్న నాకు తెలుసు. అన్న మంచి కబడ్డీ ఆడతాడు, మంచి అథ్లెట్. అన్నకి మ్యాథ్స్లో 100కి 100, ఇంటర్మీడియట్ 150కి 150 వచ్చినాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్కూల్ డేస్లో కానీ, కాలేజీ ఇంటర్మీడియట్లో కానీ చాలా బాగా చదివే వ్యక్తి, చాలా డిసిప్లైన్డ్గా ఉండే వ్యక్తి. అన్న కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి మేము ట్రైనింగ్ సమయం నుంచి కూడా కలిసి ఉన్నాం. అన్న చాలా కష్టాలు పడి, చాలా పేద నుంచి వచ్చిన అన్ని విషయాలు నాకు తెలుసు. 2 వీలర్ మీద మంచి వర్షంలో ఒక ఫంక్షన్కి వెళ్ళే విషయం కానీ, అంటే జస్ట్ 2 km డిస్టెన్స్తో ఉన్న మేమిద్దరం ఈ 20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం కాబట్టి అన్ని విషయాలు అన్న గురించి తెలుసు. మా బ్యాచ్లో సక్సెస్ఫుల్ ఆఫీసర్. మా బ్యాచ్లో 42 మెంబర్స్ ఉంటే మన రేంజ్లో తన ప్లేస్ 3rd ప్లేస్. మొత్తం ఇప్పుడు 5 జిల్లాలు, అంతకుముందు 3 జిల్లాలు ఉండేవి. మన రేంజ్లోనే 3rd ప్లేస్లో అన్న. ప్రమోషన్స్లో కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అన్న ఇక్కడే కానిస్టేబుల్గా చేయటం, ఇక్కడే దుర్గి ఎస్ఐగా చేయటం, ఇక్కడే సిఏగా చేయటం చాలా హ్యాపీగా ఉండేది. అలాగే రేపు డిఎస్పీగా కూడా, రేపంటే రేపు కాదు, నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత డిఎస్పీగా ఇక్కడే గురజాల చేయాలని కోరుకుంటున్నాను. 2012లో జూన్ 21న కూడా ఇద్దరికి ఒకే రోజు ప్రమోషన్ వచ్చింది. అన్న ఎక్కువ ఏసీబీలో ఎక్కువ పనిచేశారు.
అంటే టీవీ శ్రీనివాస్ అన్న ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంత హానెస్ట్గా పనిచేస్తారనేది అక్కడే అర్థమవుతుంది. టీవీ శ్రీనివాస్ సిఏ గారికి మీరు ఎలా సహకరించారో అలాగే నాకు కూడా సహకరిస్తారని, నేను సాధ్యమైనంత వరకు మీకు మంచి సర్వీసెస్ అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే డిఎస్పి గారు, నేను మాచల టౌన్ సిఏగా ఒక 5 months చేశాను సార్. అప్పుడు ట్రైనీ డిఎస్పిగా ఉన్నారు సార్. అదృష్టవశాత్తు సార్ దగ్గర ఇప్పుడు పనిచేసే అవకాశం వచ్చింది. సార్ బ్లెస్సింగ్స్తో మంచి సర్వీసులు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన అబ్బాస్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. టీవీ శ్రీనివాసరావు గారి మరి వారితో ఉన్నటువంటి సాన్నిధ్యం ఇప్పటి వరకు ఎవరు చెప్పలేనటువంటి విషయాలన్నీ చక్కగా చెప్పారు. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ, అటువంటి కబడ్డీలోనే మంచి ప్లేయరు. అదేవిధంగా జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే 3 గుర్తుంటాయి చివరి వరకు. ఒకటి పుట్టినరోజులు. జనరల్గా మన పుట్టినరోజు నాడు ఎంతమంది ఉన్నా కానీ ఆ రోజు ఎంతమంది గుర్తు చేసుకొని నాకు విషెస్ చెప్పారా, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతమంది తెలిపారా అన్నది ఒకటి. 2, ఏదైనా ఉద్యోగం చేసి అక్కడి నుంచి బదిలీ మీద వెళ్ళిపోతున్నా లేదా పదోన్నతి పొందినా అంటే ప్రమోషన్స్ వచ్చినా అప్పుడు ఎంతమంది నన్ను పలకరించారు, ఎంతమంది నాతో మాట్లాడారు అన్నది ఒకటి. 3, మనం చనిపోయిన తర్వాత ఎంతమంది మన వెనకతలు వచ్చారన్నది ఒకటి. ఇందులో ఫస్ట్ దాంట్లో మనదేమీ లేదు. మన పేరెంట్స్ ఏదైతే తీసుకొని వస్తారో దాని ద్వారానే మనకి అందరూ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చేది. 3వది, ఏం జరిగినా చూసేదానికి మనం ఉండవు. కేవలం మన కళ్ళతో చూసి మనం ఆనందించి మన గర్వం ఇంకా పెంచేది ఈ 2వది ఏదంటే ఈ ఉద్యోగం రీత్యాలో ఉండే బదిలీలు కానీ పదోన్నతి కానీ. అలాంటి 2వ కార్యక్రమంలో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి బదిలీ మీద వెళ్తున్న శ్రీనివాస్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ చాలా మందికి చెప్తానే ఉన్నారు ఇక్కడ ఆయన కానిస్టేబుల్ కింద వర్క్ చేశారని, ఆ తర్వాత ఎస్ఐ కింద చేశారు, ఆ తర్వాత సిఐ కింద చేశారని చెప్పి. ఇక్కడే పదోన్నతి ఇక్కడే పొందారు, బదిలీలు ఇక్కడే పొందారు. సో ఆయన బదిలీ మీద వెళ్ళిపోతున్నారు, మీరు బాధపడాల్సిన పని లేదు, ఆయన బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే పదోన్నతి పొంది అంటే ఇందాక కొత్తగా వచ్చిన సిఐ గారు చెప్తున్నట్టు మళ్ళా డిఎస్పీగా పదోన్నతి పొంది ఖచ్చితంగా గురుజాలకి ఆయన వచ్చి మీ అందరికీ కూడా సేవలు అందిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈ బదిలీలు అనేది సహజమే. కాకపోతే ఈ బదిలీకి మధ్యలో ఉన్న గ్యాప్లో మనం ఎంత చక్కగా పబ్లిక్కి సర్వీస్ చేసామన్నది ప్రొఫెషనల్గా నిలిచిపోద్ది. ఎంత చక్కగా ఆయన సర్వీస్ చేశారన్నది ఈరోజు మీరు ఎంతమంది అయితే వచ్చున్నారో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గురజాల డిఎస్పీ గారు జగదీష్ గారికి, వేదికపై ఆస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారికి, బ్రహ్మయ్య గారికి, అప్పిరెడ్డి గారికి, జానకామి గారికి, నా సహచర సిఐలకి, భాస్కర్కి, నఫీజ్ బాషాకి, ఎస్ఐలకి, నాకు ముందున్నటువంటి అందరినీ పేరు పేరున పిలవగలను. నాకు మ్యాక్సిమం 90% పిలుస్తాను. అందరిని పిలిచాను అనుకోండి. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన 3 మండలాల ప్రజలకి, పత్రికా విలేకరులకు, మా స్టాఫ్కి, నా డ్రైవర్కి, నా రైడర్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ 96 ఆగస్టు 16న నాకు దుర్గిపడిందని పాస్పోర్ట్ ఇచ్చారు గుంటూరు నుంచి. బస్ ఎక్కాను. బస్ ఎక్కితే మా ఏరియాలో కొండలు కొట్లేం కనపడదు. మాకంతా ప్లేన్ అనేది కనబడుతుంది. కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, నాకు 18 నుండి 19వ సంవత్సరం వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది, బిఎస్సి చదువుతున్నాను. అందరూ దుర్గిపడింది అనగానే నాకు వెళ్ళి అదో రకంగా చూశారు. వీడెవడో నిష్ఠదరిద్రులా ఉన్నాడు. 58 మందిలో 3 నిష్ఠదరిద్రులు, వీడొకడు దుర్గిపడిందని పై కింద చూశారు. నాకు ఆ బస్సు ఎక్కి లాస్ట్ బస్సు ఎక్కినాను. అది ముట్కూరు బస్సు. అది వచ్చి 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 ఆ రోడ్లు బాగలేవు. వచ్చి 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 ఆ రాళ్ళల్లో వస్తా ఉంది. అది ఏంద్రే బాబు, గుంటూరు జిల్లానా ఇదేమైనా ఇంత దూరం ఉందనుకున్నాను. కానీ
నా పుట్టినూరు, నేను చేసుకున్న ఊరు మా ఊరే. రెండో ఊరు నాకు దుర్గి. నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే 6 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎంత అభిమానంగా నన్ను అభిమానించారంటే అది వెలకట్టలేండి. ప్రతి ఎవరింట్లో ఏం జరిగినా నన్ను పిలిచేవాళ్ళు. నేను కూడా నా ఊరిలో నా బంధువులాగా చూశాను అందరినీ, మండలంలో ప్రజలందరినీ కూడా. తర్వాత ఇక్కడ నుంచి ఒట్టి చెరుకు వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎవరాల ట్రైనింగ్ ఎస్ఐగా వేశారు. మళ్ళీ దుర్గి వేశారు నాకు. నేను ఆ దుర్గి వద్దు సార్, నన్ను ఇంకెక్కడికన్నా వేయండి, నేను ఆల్రెడీ అక్కడ 6 సంవత్సరాలు కానిస్టేబుల్ చేశాను, నన్ను వాళ్ళు ఎస్ఐగా లెక్క చేస్తారో లేదో అని ఒక 4-5 సార్లు ఎస్పీ గారిని అడిగాను. లేదు, పీపుల్స్ ఆర్ ప్రైజింగ్ మీ ఫర్ వాట్ ఆఫ్ యూ అన్నారు. మిమ్మల్ని కావాలని అక్కడ పబ్లిక్ కోరుకుంటున్నారు, మీరు వెళ్ళండి అన్నారు. కానీ నేను మళ్ళీ ఎస్ఐగా వచ్చాను. ఫస్ట్ రాగానే బ్రహ్మయ్య గారికి వీళ్ళకి గుర్తుందో లేదో ముట్టుకూరు తిరణాల, సార్ మీరు ఒకసారి ఊళ్ళోకి రండి సార్, ప్రబల గురించి మాట్లాడాలి సార్ అన్నారు. నేను అప్పుడు దాకా బ్రహ్మయ్య గారిని, లేకపోతే అప్పుడు ఎంపీపీ నారాయణ గారిని, లేకపోతే అందరినీ పుల్లయ్య గారిని, వీళ్ళందరినీ సార్ 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 అంటే మాట్లాడేవాడిని, కానిస్టేబుల్ ఉన్నప్పుడు కదా. నేను ఎస్ఐగా ముట్టుకుని వెళ్తే నాకు ఒక్కడిగా ఒక చైర్ వేశారు, నాకే వేశారు, అందరు నుంచొని మాట్లాడారు. ఆ రోజు నుంచి ఆ 2 సంవత్సరాలు నాకు ఈ మండలంలో చాలా గౌరవం ఇచ్చారు. నేను కూడా మళ్ళీ నా సొంత ఆనందముల్లాగా, నా బంధుమిత్రుల్లాగా చూశాను. మీరు కూడా చూశారు. ఏ కష్టం వచ్చినా డిపార్ట్మెంట్ వైపు కాకుండా, లేకపోతే ఏదైనా పర్సనల్ విషయమైనా నాకు చెప్పుకునేవాళ్ళు, నా సజెషన్ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత దుర్గి నుంచి వెళ్ళిపోయాను. దుర్గిలో సన్మానం కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్ ముందు జరిగింది. అది వీడియో ఉంది నా దగ్గర, అది వెలకట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇలానే ఉండాలని నాకు మీరు ఆ రోజు అప్పుడు నాకు చేసిన సహాయ సహకారాలు, ఆ రోజు నన్ను పంపించిన ఫేర్వెల్ పార్టీ చూసి ఒక రకంగా నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలానే చేయాలనిపించినట్టు చేశారు. తర్వాత సార్ దుర్గి నుంచి నేను వెళ్ళినా కానీ 2008లో వెళ్ళాను, మళ్ళీ 2020 ఆ బ్రాటప్ తీసుకొచ్చిన ఆ తల్లిదండ్రి, ఆ పెంపకం నిజంగా గ్రేట్ సార్. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. మీరు ఈ విషయంలో నాకు కూడా మీ సహాయ సహకారాలు, మీ బ్లెస్సింగ్స్ చాలా పనిచేస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి ఎక్కడైనా కానీ ఒకవేళ అవకాశం ఉంటే పల్నాడుకు మీరు, గురిజాలకు నేను మీ దగ్గర చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇక్కడ పెద్దలు, ఇక్కడ పబ్లిక్ పెద్దలు కానీ నాకు చాలా సహకరించారు. అప్పట్లో ఉన్న కంచి శ్రీనివాస్ ఎస్పీ గారు కానీ, ఇప్పుడున్న కృష్ణారావు సార్ కానీ నన్ను ఏది అడిగినా నేను చెప్పిన దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ఉండరు. అంటే నేను ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా నమ్మకంగా నమ్మేవాళ్ళు. నాకు ఆ విలువ ఇచ్చారు. ఈరోజు ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని అంటే వాళ్ళ పర్యవేక్షణ కూడా ముఖ్య కారణం. పత్రికా విలేకరులు కూడా ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టే విషయాలు కానీ కొన్ని ఉంటాయి. అన్నీ 100% సక్సెస్ చేయలేము కాబట్టి కొన్ని ఉంటాయి. వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఈ సిఐ ప్రస్థానంలో కూడా నాకు ఇంతగా అన్ని విధాల సహాయ సహకారాలను చేసిన అందరికీ కృతజ్ఞతలండి. ఎవరికైనా చిన్న చితక చేయలేకపోతే సమయాభావం వలన చేయలేకపోయి ఉండొచ్చు, ఎవరో అన్యత భావించొద్దు. శరత్తు 2 కిలోమీటర్లు అంటే మాది దుర్గి అయితే శరత్తు ఓబులేసిన పల్లె. అలా నేను రోజు మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వాకింగ్కి వెళ్ళేసి వస్తూ ఉంటాను. శరత్తు కూడా ఈ వీడ్కోలు సభ చూసిన తర్వాత బాధ్యత ఎంత ఇదిగా ఉందో అర్థమవుతుంటుంది. శరత్ మంచి పబ్లిక్, 3 మండలాలను కూడా బాగా దగ్గర తీసుకో, వీరంత మంచి సర్వీస్ చేయి.
నువ్వు చేస్తావు, నీ మనస్తత్వం కూడా నాకు ఐడియా ఉంది. వీళ్ళందరూ కూడా నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకున్నటువంటి మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమానికి ఈ ఏర్పాట్లు చేసి ఈ కష్ట సుఖాలన్నింటినీ వచ్చి ఏర్పాటు చేసిన దుర్గి స్టాఫ్కి, సభాధ్యక్షులు అబ్బాస్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏ అవసరం వచ్చినా ఈ చిన్న బారసాలైనా నన్ను పిలుస్తారు సార్. వాళ్ళ మిరపకాయ నారు ట్రాక్టర్ ఆటో పట్టుకున్నా నాకే ఫోన్ చేస్తారు. నేను అందరి ఎస్ఐకి చెప్తాను సార్, ఏ టైం అయినా నేను ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరినది విసుక్కున్నది లేదు. అందరూ ఎప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడతాను సార్. తర్వాత నేను ఇన్స్పెక్టర్ అయ్యాను, సిఐ అయిన తర్వాత కూడా నాకు ఫస్ట్ దుర్గి ఉన్న ఏరియా చేయాలని నాకు కోరిక. అప్పుడు మాచర్ల రూరల్ సర్కిల్లో ఉంది సార్. 2014లో ట్రై చేశాను కానీ నాకు మాచర్ల రూరల్. తర్వాత 2019లో కూడా ట్రై చేశాను, అప్పుడు నాకు అవకాశం ಇಲ್ಲ. 2024లో మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా నాకు అవకాశం ఏంటి సార్, ఆ మాచర్ల టౌన్ కానీ రూరల్ కానీ వెళ్తారా అన్నాడు. లేదు సార్, దుర్గి ఉన్న ఏరియాకి వెళ్తాను, నేను తారంపూడికి వెళ్తాను సార్, అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అని జస్ట్ ఒక టీ ఇప్పించి సార్ పోస్టింగ్ ఇప్పించారు. నేను అదే విధంగా కాపాడుకున్నాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను 3 మండలాల ప్రజలను కూడా నా దగ్గరికి వచ్చిన వాడిని, ఒకటి జరగవచ్చు ఒకటి జరగకపోవచ్చు కానీ 90% చేశాను. చిన్నవి నేను ఇక్కడ ఉండకపోవటం లేకపోతే బయట ఉండటం వల్ల, ఆ తిరుపతి సిటీలో ఉండటం వల్ల కొంత పూర్తిగా సహాయ సహకారాలు, మీ సహాయ సహకారాలు నేను తీసుకోలేకపోయాను, నా సహాయ సహకారాలు మీకు ఇవ్వలేకపోయాను. థ్యాంక్ యూ అండి. 3వ స్టేజ్లో కూడా మీరు అందరూ నన్ను హ్యాపీగా ఇక్కడి నుంచి విడుకోలు పలుకుతున్నారు. ఇంకా నా దగ్గర ఉన్న స్టాఫ్, మా డ్రైవర్ అయితే నేను పాపం వాళ్ళు కారంపూడి నుంచి తిరుపతి పడుతుండేవాళ్ళు. పాపం నా కోసమేమో వాళ్ళు 9 గంటలు 10 గంటలు నేను నిద్రపోతూ ఉంటాను. నన్ను జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చారు ప్రతి విషయంలో కూడా. నా ఆఫీస్ స్టాఫ్, నా దగ్గర అసిస్టెంట్గా ఉండే జాయిన్ కానీ, మా ఎస్ఐలు ముగ్గురు చిన్నపిల్లలు. ఇందా చెప్పినట్టు నాకు తెలిసి వాళ్ళ అమ్మగారు నాన్నగారు మా వయసు ఉంటుందేమో. చిన్నవి తెలియదు వాళ్ళకి, కానీ నాకు ఈరోజు ఇబ్బంది కలిగించలేదు. వాళ్ళ పట్ల కూడా వాళ్ళు కూడా నాకు ఈ సక్సెస్లో భాగమయ్యారు. తర్వాత ఇంకా మా డిఎస్పి గారు సార్ వయసులో చాలా చిన్నవారైనప్పటికీ ఆ కర్మ సిద్ధాంతం, ఆ వాల్యూస్, మీ యొక్క హర్షదాలు ఒక్కసారి అదేవిధంగా మంచి మెమెంటో ఇచ్చారు జగదీష్ గారు డిఎస్పీ గారు, శ్రీనివాసరావు గారికి. అలానే నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి శరత్ బాబు గారు చేశారు. వారికి టి శ్రీనివాసరావుకి ప్రత్యేకమైనటువంటి సన్మాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాచర్ల శ్రీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాచర్ల వారు కూడా దిశాలతోటి బొమ్మతో పాల్గొంటున్నారు. శ్రీ మున్నా రామలక్ష్మ గారు, లింగా బ్రహ్మయ్య గారు, గాలి శ్రీనివాసరావు గారికి పూరాం గ్రూపులతో దిశాలతో సత్కరించారు. అలానే జానకి రామయ్య గారు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన సార్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ త్వరలో అదే వస్తారు కూడా. దయచేసి రండి, కుర్చీలు ఏర్పాటు చేశారు, ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి, రండి, ఎవరు నిలబడద్దండి. దయచేసి అందరూ కూడా బయట రోడ్ల మీద కూడా ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఇక వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో ఆశీలు కావాల్సిందిగా మరీ కోరుతుంది. ఎవరు నిలబడి సార్ చెప్తున్నారు, ఎస్ఐ గారు చెప్తున్నారు, దయచేసి కూర్చోండి. కూర్చోండి మీరు రండి, రండి, ఎవరు నిలబడద్దు, బ్యాక్ సైడ్ ఎవరు నిలబడద్దండి, రండి ముందుకు రండి. అక్కడ గేటు ముందు కూడా ఎవరు నిలబడద్దండి. దయచేసి అందరూ రండి, సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రండి, రావాలి, మీరు ఎవరు నిలబడద్దు, అక్కడ ఇదే ఖాళీ ఉన్నారు.